మేజర్ అథారిటీ రైట్. ఇది వాళ్ళు ఫామ్ అయిందే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. బట్ ఎవ్రీ టైమ్ మల్టిపుల్ టైమ్స్, ఈవెన్ ఇఫ్ మీరు చూస్తే ఇప్పుడు 10 times మీరు రిపోర్ట్ ఇస్తున్నారు, బట్ దేర్ ఇస్ నో యాక్షన్ ఆన్ దట్. 10 days కంటిన్యూస్ గా రిపోర్ట్ ఇస్తే 10 days కంటిన్యూస్ దే ఆర్ టేకింగ్ రిపోర్ట్స్, దట్స్ ఇట్. అంటే వాళ్ళ యాక్షన్, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మనం అడగవచ్చు కదా. అంటే సో ఇన్ని యాక్షన్ వచ్చినప్పుడు అయితే అన్న ఏమైతుందంటే ద మెయిన్ ఇష్యూ ఈస్ ఈ గ్యాసెస్ ఎక్కడ మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము మా మనుషుల్ని పంపిస్తాం, ఇంతకుముందు రోహిత్ భాయ్ చెప్పినట్టు మనుషుల్ని పంపిస్తాము, మేము వస్తున్నామని చెప్తుండ్రు. దే ఆర్ ట్రైయింగ్ టు డిలే, అంటే కొంచెం లేట్ వచ్చేసరికి ఆ స్మెల్ ఇంటెన్సిటీ తగ్గడము, ఆ గ్యాసెస్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఏమంటారంటే అరే మేము సోర్స్ ఐడెంటిఫై చేయలేకపోయినాం, మేము వచ్చినప్పుడు లేదు కాబట్టి చెప్పలేకపోయినాం, సంథింగ్ ఒక రీజన్స్ చెప్తుండ్రు. అందుకే ఇప్పుడు వాళ్ళను హెవీ ప్రెషర్ పెట్టాలి మనం అనే ఆలోచనతోనే ఇదంతా చేసేది. ఎందుకంటే అది నేను కూడా, అంటే మేము లాస్ట్ టైం కూడా నేను కూడా 2-3 ఉన్నప్పుడు వాళ్ళు ఏంటారంటే మనం చెప్పిన తర్వాత 20-30 minutes లో వాళ్ళకి సోర్స్ తెలుసు, వాళ్ళు కాల్ చేసి చెప్పేసి ఆ తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంటెన్సిటీ తగ్గిన తర్వాత వస్తున్నారు. మళ్ళీ వన్ డే మేబీ ఏం చేయొచ్చు అంటే, నేను మొన్న కాల్ చేసినప్పుడు వాళ్ళని అదే ప్రెషర్ పెట్టాను, నేను కాల్ లోనే ఉంటా, నాకు ఇప్పుడు కంప్లైంట్ నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను కదా, నాకు కంప్లైంట్ నెంబర్ ఇవ్వండి అది అని అంటే, ఇస్తాం సార్ ఇస్తాము లైన్ లోనే ఉండండి అది ఇది అని అన్నారు. ఆటోమేటిక్ గా కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. సో బేసిక్ ఏం చేయాలంటే దే ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. అంటే వీళ్ళ మీద లీగల్ యాక్షన్ మనం లీగల్ గా కంప్లైంట్ చేయడం, ఎందుకంటే అంతే సేమ్. ఇప్పుడు నాకు తెలిసి పీసీబీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, మేబీ మనం ఒక మాస్ పీపుల్ గ్యాదరింగ్ లాగా వెళ్ళి మేము కాల్ చేస్తూనే ఉన్నాము, వాళ్ళు కంప్లైంట్ అంటారు బట్ కంప్లైంట్ తీసుకోరు, వాళ్ళు వస్తామంటారు కాకపోతే మొత్తం స్మెల్ తగ్గిన తర్వాత వస్తున్నారు, ఇది పాసెస్ సర్క్యులర్ అది అని చెప్పేసి ఇంకా వాళ్ళ పైన మనం ప్రెషర్ పెట్టాలి. కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్అవుట్. లేదు అంటే సేమ్ థింగ్ పీసీబీని ట్యాగ్ చేస్తూ, స్టేట్ పీసీబీని వాళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ ఇదే కన్సర్న్స్ ట్విట్టర్ లో కూడా పెడుతూ ఉండాలి. అయితే ఇప్పుడు వీడియోస్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా మనం పీసీబీని కూడా ఒక పాయింట్ క్వశ్చన్ చేయడం కూడా, అది కూడా ఒక పాయింట్ లాగా రాసుకొని, అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇలా పీసీబీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు కావాల్సుకొని కూడా మనం ఎన్నిసార్లు మల్టిపుల్, ఎందుకంటే ఇది ఎవ్రీ పీపుల్ నో దట్ వీ హావ్ టు కంప్లైంట్ టు పీసీబీ, బట్ ఎవ్రీ వన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దట్ పీసీబీ క్యాన్ డూ ఎనీథింగ్. అది అంటే అందరూ తెలుసు. చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇప్పుడు నాకైనా యాజ్ ఏ జనరల్ గా కామన్ పీపుల్ గా నా ఫస్ట్ సోర్స్ ఏంటంటే పీసీబీ కాల్ చేయడం. సో మల్టిపుల్ ఒక 3-4 times కాల్ చేస్తాను. ఆఫ్టర్ దాట్ నేను రియలైజ్ అయిపోతాను ఇంకా వీళ్ళు ఏం చేయలేరని. సో దెన్ ఐ విల్ లీవ్ దిస్ మ్యాటర్. నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు ఇంకా. సో అందుకే మనం